ఇప్పటికే ట్రంప్ సుంకాలు అమల్లోకి రావడంతో ఎగుమతులు తగ్గి నిల్వలు పెరిగిపోయాయి. మా వద్ద భారీగా నిల్వలున్నాయి. నా అంచనా మేరకు మా ఏరియాలోని 2,000 కోట్ల విలువైన ఉత్పత్తి ఉంది. ఇప్పుడు దీని వాల్యూ 60% పడిపోవడం అనేది మాకు చాలా ఇబ్బంది పరిస్థితి అంటున్నారు. నిజానికి అమెరికా ట్రంప్ ఈ సుంకాలపై గత ఏప్రిల్ నుంచి ప్రకటనలు చేస్తూ జూలైలో 25%, ఆగస్టులో మరో 25% అమలు చేస్తూ వచ్చారు. దాంతో ఇక్కడి రైతులు ముందుగానే సాగు తగ్గించేశారు. భీమవరం ప్రాంతంలో సగానికి సగం సాగు తగ్గించారు. పైగా ఈ సీజన్లో ఎక్కువ వర్షాలు కురవటం వల్ల కూడా చాలా చోట్ల పురుగు పట్టి పంట దెబ్బతింది. దాంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. లేదంటే ఈ సుంకాల ఎఫెక్ట్తో రైతులు నిజంగా రోడ్డు మీదకొచ్చేసే పరిస్థితి ఉండేది. అయితే ఎగుమతిదారుల వద్దనున్న సరుకు పరిస్థితి మాత్రం ఆందోళనకరమే. ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ వంటి యూరప్ దేశాల్లో ప్రస్తుతం 4 నుంచి 8% వరకు అమల్లో ఉన్న ఎక్స్పోర్ట్ డ్యూటీని జీరో చేస్తే 20 నుంచి 25% మార్కెట్ షేర్ అవుతుంది. ఈ దిశగా మాట్లాడుతున్నామని కేంద్రం చెబుతోంది. నిజంగా అక్కడ ఎక్స్పోర్ట్ డ్యూటీ జీరో అయితే మన వద్ద నుంచి ప్రస్తుతం అమెరికాకి వెళుతున్న 50% మార్కెట్లో 25% మార్కెట్ యూరప్ దేశాలకు షేర్ అవుతుంది. మిగిలిన 25%లో కొంత రష్యాకి పంపిస్తే మనం సేఫ్లోకి వెళ్లిపోతాం. రష్యా ఎగుమతుల విధానంలో మార్పులు రావాలి. కేవలం కొన్ని కంపెనీలకు మాత్రమే అక్కడ అనుమతులున్నాయి. అక్కడ ఆ పరిస్థితి మారి రష్యాతో పాటు సౌత్ కొరియాకి ఎగుమతులు పెరిగితే మనం ఈ సంక్షోభం నుంచి చాలా వరకు బయటపడ్డట్టే.